హలో అండి. ప్లీజ్ సపోర్ట్ మీ అని చెప్పి ఇసుకు పుడుతుందండి. ఏందండి సపోర్ట్ చేయండండి. దయచేసి ప్లీజ్ అండి చేయండండి. అయితే నేను ఇప్పుడు అమ్మ ప్రేమ గురించి చెప్పబోతున్నాను. చిన్నప్పుడు మనకు జరిగినప్పుడు అమ్మ ప్రేమలో నాన్నలో ఒకలాగా ఉంటే అమ్మలో ఒకలాగా ఉంటారు కదా! అయితే మా ఫ్రెండ్స్ అందరూ మేము ఇరుగు చెట్లు ఎక్కి ఇరుక్కాయలు కోసుకునే వాళ్ళం. పండితే బావుంటాయని బంకబంకగుంటాయని తెలుసు కదండీ! గుట్ట మీదకి పోయి కొంచెం దూరం మా ఇంటి వెనకాలకెళ్ళాడు బావులు. గుట్ట మీదకి పోయి ఇరుక్కాయలని, పరక్కాయలని, రేగిపళ్ళని ఏరుకొని స్కూల్లోకి తీసుకొని తినేవాళ్ళం. అయితే ఏం జరిగిందంటే సండే వస్తే అట్లనే చేసేవాళ్ళం. మా నాన్న 12 గంటల డ్యూటీ, 12 గంటల షిఫ్ట్‌కి వెళ్ళాలి. మా నాన్న పోనీయడు మమ్మల్ని. ఇంట్లోనే కూర్చోబెడతాడు. మా నాన్న ఎప్పుడు పోతారు అని మా నాన్న పోగానే ఎగిరి గంతేసి ఇక ఇరుక్కాయలు కోసుకున్నాం, పరక్కాయలు కోసుకున్నాం, తర్వాత రేగిపళ్ళు అన్నీ కోసుకొని ఆడుతుంటే మనం జారుబండ జారుదాం అంటే సరేనని జారుతున్నామండి. జారుడు బండకెళ్ళి కొంచెం గుట్ట దాటిపోవాలి. ఆ గుట్టలో లోయ ఉంది. నేను దాటలేకండి జారి కింద పడితే ఆ లోయలో పడుకోకుండా డొలుకుంటూ కింద పడితే చెయ్యంతా డొక్కపోయింది. ఇంకైతే మా ఫ్రెండ్స్ అందరూ గుమ్ముకుడు వామ్మో సరళలతకి ఇట్టయిందంట అనుకుంటుంటే అందరూ పోయి చెప్తే నేను మా అమ్మకు కొట్టిద్దేమనుకున్నాండి. మా అమ్మ నా చేయి చూసి ఏడుచుకుంటా నన్ను హాస్పిటల్కి తీసుకుపోయి కట్టేయించుకొని ఏడిసిందండి మా అమ్మ. అదండి తల్లి ప్రేమ అంటే. అవునంటారా కాదంటారా? మిస్ యూ అమ్మ. మా అమ్మ అయితే చనిపోయింది. మరి నా వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేస్తారని అనుకుంటున్నాను. గోంగూర టమాటా పచ్చిమిర్చి కర్రీ అయితే చేస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ మీ. మా అమ్మ ప్రేమకి నా ప్రేమకి ఒక లైక్ చేస్తారని అనుకుంటున్నాను.